హాయ్ అండి, అందరికి నమస్కారం. మేమైతే ఈరోజు కరీంనగర్ కి బయలుదేరినాం. పొద్దున్నే లేచి తెలంగాణ షార్ట్ ఫిలిం మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు యూట్యూబ్ స్పోర్ట్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తా ఉన్నారు. మా ఆయనకి క్రికెట్ ఒకటే కాదు, ఖోఖో ఇంకా అదేదో డ్రెస్సింగ్ అట, అదేది డ్రెస్సింగ్ కాదు, ఫ్యాన్సీ కాంపిటీషన్ అట, అవన్నీ నిర్వహించబోతా ఉన్నారు. లాస్ట్ ఇయర్ నేనైతే మ్యూజికల్ చైర్ గేమ్ లో అటెండ్ అయ్యి ఫస్ట్ విన్నర్ గా విన్ అయినా అనమాట. నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు, అట్లనే ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. నిజంగా లాస్ట్ ఇయర్ మంచిగా అనిపించింది. మాకు అసలు అక్కడ ఎవ్వరు తెలియదు, కొత్తగా అట్లా సరదాగా అందరితో పాటు కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. కాకపోతే అనుకోకుండా నేను గేమ్లో పాల్గొని ఆ గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ గెలుచుకున్నది అయితే మస్తు ఆనందం అనిపించింది. ఈసారి బావ క్రికెట్ ఆడబోతున్నాడు అన్నమాట. బావ వాళ్ళది దేవరా టీము. కొన్ని టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొనబోతా ఉన్నాయి. ఆ టీములు ఆ టోర్నమెంట్ లో పాల్గొని లాస్ట్ కు ఒక టీం అనేది గెలవబోతా ఉన్నది. ఒకటా రెండా అంటే ఒకటి రన్నర్ అప్ ఉంటది, ఒకటి గెలుస్తుంది. 4 టీములలో ఒకటి గెలుస్తుంది, ఒకటి రన్నర్ అప్ అవుతుంది. ఎన్ని టీములు ఉన్నాయి బాబా? మొత్తం 4 టీములు. 4 టీముల వాటి పేర్లు అడగకు, ఎందుకంటే నాకు తెలియదు, మర్చిపోయినా. మా ఆయన దేవర టీం కాబట్టి దేవర టీం మాత్రమే తెలుసు. ఈ 2 రోజులు ఉంటది అన్నమాట ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది. సరదాగా అన్నీ మర్చిపోయి మేము కూడా అందరు యాక్టర్స్ ఏవైతే కరీంనగర్ లో ఉన్న షార్ట్ ఫిలిమ్స్ యాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళతో పాటు సరదాగా గడవబోతా ఉన్నది. మా పిల్లలు కూడా వచ్చిండ్రు. కన్నయ్య హాయ్. పాపం పొద్దున్నే లేచిండ్రు, ఈరోజు 5:30కే లేచిండ్రు అనమాట. ఇది మరి చూద్దాం అక్కడ ఎట్లుంటది ఏంది ఆ క్రికెట్ వాతావరణం అదంతా. అంటే మా ఆయన రోజు పిల్లలకి క్రికెట్ నేర్పించడం అదంతా నేను చూస్తూనే ఉంటా. మా ఆయన క్రికెట్ ఆడడం కూడా చూస్తుంటా. కాకపోతే ఇట్లా గ్రౌండ్ లో ఆడడం చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట, అందరితో పాటు అంతమంది. గట్టిగా చెప్పండి అట. చూద్దాం మరి అక్కడ ఎట్లుంటది ఏంటనేది. పొద్దున్నే బయలుదేరినాము. వస్తుంటే పచ్చని పొలాలు, ఆ పొలాల మీద మంచు, సూపర్ ఉండే లొకేషన్స్. ఇంకా ఇక్కడైతే ఇంకా 6 నిమిషాల్లో చేరుకోబోతా ఉన్నాము. శ్రీ చైతన్య కాలేజ్ గ్రౌండ్. ఏ కాలేజ్ గ్రౌండ్కి తీసుకుపోతుందో అని టెన్షన్ పడ్డాము. కాకపోతే లాస్ట్కి అయితే లొకేషన్ షేర్ చేసిర్రు. ఇంకా వెంటనే వెళ్ళిపోవాలి. బాబా టిఫిన్ చేద్దామా? చేద్దాం అనిపిస్తుంది, పిల్లలు ఇబ్బంది పడతారు, చేసుకుంటూ పోదాం టిఫిన్. ఒక టిఫిన్ బండి దగ్గర ఆగినాము. బావ అయితే ఇడ్లీ తింటా ఉన్నాడు. క్రికెట్ ఆడేసరికి ఎంత టైం అవుతుందేమో, పిల్లల కోసం ఖచ్చితంగా టిఫిన్ దగ్గర ఆగినాం అనమాట. మిల్కి దోశ కోసం వెయిటింగ్. కన్నయ్య ఎప్పుడైనా బోండా, ఇంకా ఇడ్లీ నేను తిందామని చెప్పేసి ఇడ్లీ కూడా 2 తీసుకున్నాం. టిఫిన్ చేసేసి గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఫస్ట్ బావ వాళ్ళ మ్యాచే ఉండబోతా ఉన్నది, మరి ఏం జరగబోతుందో చూడాలి. శ్రీ చైతన్య కాలేజ్ గ్రౌండ్. ఇక్కడ మాత్రం తీసుకొచ్చి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు. ఏమైంది బావా? అక్కడ ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయింది కావచ్చు అని అన్నావు నువ్వు అయితే. ఇంకా అందరూ రాలేదనమాట, ఇంకొంచెం టైం పడుతుంది కావచ్చు. ఇప్పుడే టెంట్ వేస్తూ ఉన్నారు, అందరు రావడం అదంతా జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏంది మీరు టెస్ట్ చేస్తారు అన్నట్టు, పిచ్ ఎట్లుంది ఏందనేది ప్రాక్టీస్ చేస్తారు. అవునవును, గ్రౌండ్ లో ప్రాక్టీస్ లేదు కాబట్టి ఇప్పుడు ప్రాక్టీస్ మిషన్ కరెక్ట్ వేస్తూ ఉంటుంది. ఇప్పుడు అట్లా ఇట్లా పనిచేయదు, డిఫరెంట్ గా ఉంటది కదా, పనిచేసేది వేరే ఉంటది, మిషన్ వేసింది వేరే ఉంటది. అది ఇక్కడ పొద్దున్నే టిఫిన్ అరేంజ్ చేసిండ్రు. అందరూ ఆడే ముందు ఎనర్జీ కోసం ఫుడ్ తీసుకుంటా ఉన్నారు. దీంట్లో ఆడేటట్లేరు, మస్తు ఎనర్జీ వచ్చి క్రికెట్ టక్ ఆడేటట్టున్నారు. కాదు ఒక్కసారి తినుకుంటా పోయి వాళ్ళందరినీ కేక్ అయిపో మన వాళ్ళే, వాళ్ళంతా ఏం చేస్తారు కట్టలేదు. టాస్ వేయడానికి ముందు 2 టీంలు ఇక్కడ లైన్లో నిలబడ్డాయి. బావా హాయ్, ఆల్ ది బెస్ట్. ఇక్కడ దేవరా టీం, ఇక్కడ విశ్వంబర టీం.
ఈరోజు కాసర్ల భూలక్ష్మి పరమాపదించినందుకు వారి జ్ఞాపకార్థం ఈరోజు యూట్యూబ్ చలనచిత్ర రంగానికి సంబంధించిన మా జిల్లా కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డలందరికీ భూలక్ష్మి గారు బతికుండంగా ప్రజాసేవలో ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని వారు ఈరోజు భూలోకంలో కూడా నిజాయితీగా పేరు సంపాదించుకొని ఎంతోమందికి సేవ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఒక సంతాపంగా వారికి ప్రకటిస్తుంటూ ఈరోజు వారి జ్ఞాపకార్థం ఈరోజు జిల్లాకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అందరూ చలనచిత్రాలు తీసుకుంటూ ఈరోజు సామాజిక యువతను కానీ వివిధ గ్రామాలలో ప్రజలను కానీ మోటివేట్ చేసేందుకు మీ కార్యక్రమాలు ఎంతో విజయవంతం అవుతున్నాయని చెప్పక తప్పదు. ఈరోజు యువత చెడుదారిన పట్టకుండా ఎన్నో కార్యక్రమాల ద్వారా యూట్యూబ్ ద్వారా మీరు ప్రజలకు చేరవేసే క్రమంలో ఈరోజు మీ అందరినీ ప్రత్యేకంగా జిల్లా యూట్యూబ్ ఛానల్ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఇవాళ రేపు పాల్పంచుకునే యూట్యూబ్ ఛానళ్ళ కళాకారులందరికీ మా తరపున కానీ మా మండల పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా శ్రీమతి గారైన శ్రీ కాసర్ల భూలక్ష్మి గారు పరమపదించారు. వారి జ్ఞాపకార్థము మా యూట్యూబ్ షార్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారి జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాం కాబట్టి ఆ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా చేయగలరని యూట్యూబ్ సోదరులకు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ వారికి ఒక విన్నపం చేస్తున్నాను. మనమందరం కలిసికట్టుగా ఐక్యతగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాళ్ళందరినీ కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మనం పోయేటప్పుడు ఎలాంటిది ఏం కొంచబోం, అందరము పోయేది ఒకటే 6 అడుగుల జాగా. ఆ జాగా సూతం మనకు ఒక 3 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ 3 రోజుల తర్వాత సూతం ఎలాంటిది ఉండదు. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళగలరని మనవి చేస్తూ అందరికీ ప్రార్థిస్తున్నాం. మా యొక్క ఈ విన్నపాన్ని అందరూ మన్నించగలరని కోరుకుంటున్నాం. మా యొక్క భార్య జ్ఞాపకార్థాన్ని మీరందరూ విజయవంతం చేస్తున్నందుకు కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కాసర్ల భూలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఈ రోజున మేము క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ క్రికెట్ టోర్నమెంట్కి పెద్దల సహకారం చాలా మాకు అద్భుతంగా వాళ్ళ సహకారం అందింది. కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గారు అలాగే శ్రీ చైతన్య యాజమాన్యం మాకు గ్రౌండ్ని ఇవ్వడం జరిగింది. ఆయన కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గారి సహకారంతో మేము ఇక్కడ ఎంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ 2 రోజులు, రేపు ఎల్లుండి 2 రోజులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడానికి అన్ని రకాలుగా ఆయన మాకు సహకారం అందించారు. ఈ సభాముఖంగా ఈ విధంగా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సహకారాలు మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. అలాగే 4 టీములుగా మేము డివైడ్ చేయడం జరిగింది. ఈవేళ రేపు అంటే 8వ తారీఖు 9వ తారీఖు 2 రోజులు క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. మొత్తం 7 మ్యాచ్లు. అలాగే ఆడపిల్లలకు కూడా ఖోఖో, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. పెద్దల సహకారం ఉంది. తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని అందరూ విజయవంతం చేయాలని ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులకు మరియు అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరి మొట్టమొదటి ప్రోగ్రాంగా ఈ కాసర్ల భూలక్ష్మి వదిన గారు అయినటువంటి ఆమె లేని లోటును తీర్చుకుంటూ ఎక్కడున్నా కానీ మనం పైనుండి మనల్ని ఆశీర్వదిస్తుంది ఈ క్రికెట్ టోర్నమెంట్కు అని చెప్పి చేస్తూ అన్న హనుమంత్ అన్న గారు దీనికి ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి నేనున్నాను, మీకెందుకు, మీరు చేసుకోండి ఈ ప్రోగ్రాం, నేను మీ వెనుక ఉంటా అని చెప్పేసి తను కానివ్వండి, అన్నగారు దేవేందర్ రెడ్డి అన్న కానివ్వండి, పుర్మల శ్రీనివాస్ అన్న కానివ్వండి, మా కైతోజ్ పవన్ కుమార్ గారు, దీనికి బాధ్యులు ప్రతి ఒక్కరు మన టీం అందరికి ఎవరు పేరున వీరు కాదు వాళ్ళు అందరూ కష్టపడి మరి ఈరోజు 8:30 అంటే 9:30కు మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే గ్రేటే. అంతంపల్లి శ్రీనివాస్ అన్న కానివ్వండి, మన శ్రీ చైతన్య కాలేజ్ మేనేజ్మెంట్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు మన దిగ్విజయంగా ఈరోజు రేపు ప్రతి ఒక్కరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. మనందరం టీగా ఉందాం. ఎలాంటి మనస్పర్ధలు లేకుండా గెలుపు ఓటములు సహజం, గెలిచినా ఓడినా కానీ అంతా మనమే, మనం సంబరాలు చేసుకుందాం. జై తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. యాక్టర్స్ అందరూ నిరంతరం ప్రజల మనసులోకి ఎట్లా చేరుకోవాలి ఏందా అనేది నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం. ఈ 2 రోజులు మా యాక్టింగ్ ఫీల్డ్ అనేది పక్కకు పెట్టి ఎంజాయ్ చేయబోతా ఉన్నాము. మేడం, మీ సపోర్ట్ ఏ టీంకి?
ఏ టీంకి అని ఉండదండి. అందరూ ఒక కుటుంబం పిల్లలమే కాబట్టి అందరికీ నా సపోర్ట్ ఉంటుంది మేడం. మేము చెప్పాలంటే మేము కూడా అన్ని టీంలకు అని చెప్తాం, ఒక టీంకి చెప్పాలి మేడం. లేదండి, నేను అందుకే ఇప్పుడు గతంలో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా నేను అందుకే ఏ టీంకి కాకుండా అందరినీ ఎంకరేజ్ చేశాను, అందరితోనూ ఉన్నాను, అందరికీ సపోర్ట్ ఇచ్చాను. ఇప్పుడు కూడా ఇది గెలుపు ఓటముల గురించి కాదు, ఐక్యంగా ఉండడం కోసం. ఎవరి మనసులో ఏ మనస్పర్ధలు ఉన్నా కూడా పోయి ఈ రకంగా కలిసి అందరం ఒకటిగా ఉండడం కోసం ఇలాంటి ఆట పోటీలు పెట్టుకునేది మనం. సో అలా ఎవరి మధ్యలో ఏమన్నా పొరపచ్చాలు ఉన్నా కూడా, మనసులో ఏమన్నా భావోద్వేషాలు ఏమన్నా ఉన్నా కూడా అవి పోవాలని కోరుకుంటున్నాను. అది నేను కోరుకునేది, దానికి నేను సపోర్ట్ చేస్తాను. అయితే అందరిని అడుగుదాం అనుకున్నా, అందరు ఇదే కాపీ పేస్ట్ చేసేటట్టున్నారు. సరే, అంటే ఎవరేమైనా మనం ఆట రూపకంగా ఈ 2 రోజులు ఎంజాయ్ చేయబోతున్నాం. గెలిపేవరిదైనా మనం ఆడుతున్నాం. ఈ 2 రోజులు ఆట కోసం సమయం కేటాయిస్తూ ఎంజాయ్ చేయబోతున్నాం. ఆల్ ది బెస్ట్, ఆల్ ది గ్రూప్స్కి ఆల్ ది బెస్ట్. క్రికెట్ ఆడడం స్టార్ట్ అయిపోయింది. హోరీగా ఆడుతూ ఉన్నారు. 5 ఓవర్లలో 33 రన్నులు దేవరా టీము. ఇక్కడ ఎన్నో బ్యాటింగ్ భావనేది 5th బ్యాటింగ్, ఒకటే వికెట్ పడ్డది. ఒక వికెట్ పడ్డది. 6వ నెంబర్గా నేను పోవాలి. అవునా? ఇక నాకు బ్యాటింగ్ వచ్చేటట్లేదు వాస్తవానికి. ఎందుకు? అంతే, ఓవర్స్ వచ్చేసి 5 ఓవర్లు అయిపోయినాయి. ఇంకా 5 ఓవర్లే, 10 ఓవర్లేనా? 10 ఓవర్లే మ్యాచ్. ఇక్కడ దేవరా టీం కెప్టెన్ ఉన్నాడు. ఏమనుకుంటారు మరి, మీ టీం ఫైనల్ వరకు చేరుతుందని అనుకుంటారా? మా టీం ఖచ్చితంగా ఫైనల్ వరకు చేరుతుంది. మాకు కొమరేలి మల్లన్న ఆశీస్సులు, కొమరేలి మల్లన్న స్వామి ఆశీస్సులు మాకు నిండుగా ఉన్నాయి. తప్పకుండా గెలుస్తాము. ఇంకో విషయం, మా ఈ యూనియన్లో వైస్ ప్రెసిడెంట్ను లోకిన్ కుమార్, నేను దేవరా టీం కెప్టెన్. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఇది ఫస్ట్ క్రికెట్ ఆట మేము జరుపుకోవడం జరుగుతుంది. మా వాళ్ళు చాలా మంచిగా ఆడుతున్నారు, ఉత్సాహంగా ముందుకెళ్తా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఖతర్బాగ్ శ్రీనివాసు, బాబు సింగ్ అండ్ మన వాయు కుమారు, హేరస్ మధు, మేఘం కిరణ్ అన్న, మన సీను వైరస్, లంబ తిరుపతి అన్న. ఓకే, ఇట్లా టీం అందరూ గట్టి పట్టు మీద వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దేవరా టీం దే కప్పు, దేవరా టీం దే విన్. ఆల్ ది బెస్ట్ అన్నయ్య, ఆల్ ది బెస్ట్. అన్నయ్య చెప్పండి, ఏమనుకుంటారు? మీ టీం స్కోరు మీరు అనుకున్నట్టే నడుస్తా ఉందా, లేకపోతే వెనుకబడి ఉన్నది అనుకుంటారా, ముందుకు పోయిందా? మీ టీం ఫైనల్ వరకు చేరుతుందని మీరు అనుకుంటారా? ఏమనుకుంటారో చెప్పండి. మాకు వాస్తవానికి ఏంటంటే మాకు ఫుల్ ఎనర్జీ. మా ఎల్బీకే మా టీం కెప్టెన్ మస్తు అందరికి ఎనర్జీ ఇచ్చిండు, స్పోర్టివ్ గా తీసుకోమని చెప్పిండు. కాబట్టి దీనిలో బ్యాటింగ్ గురించి చూడడం లేదు, మేము మంచిగా ఆడే వాళ్ళని ముందుకు పంపించినాం. దాదాపుగా మా అట్లా గొప్ప బ్యాటింగ్ లైన్ ఆఫ్ ఉందనుకుంటున్నాం. ఖచ్చితంగా చేజ్ చేస్తాం. మాకంత అందరూ మేము కూడా కొట్టాలి. మేము ఎక్కువ బౌలింగ్ లో కూడా బాగా మంచిగానే ఉన్నాం. మా బౌలర్స్ చాలా గొప్పగా ఆడి కప్పు కూడా మేము తీసుకుందామని అందరం ఫిక్స్ అయ్యి ఉన్నాం. ఇదే స్పిరిట్ తో మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. నా పేరు లంబ తిరుపతి, జగిత్యాల నుండి వచ్చిన. మా కెప్టెన్ గారు బాగా సపోర్ట్ చేసిర్రు, మమ్మల్ని ఎంకరేజ్ చేసిర్రు. రోజు ప్రాక్టీస్ చేసిన అక్కడ కూడా చాలా బాగా మా టీం గెలవాలని కోరుకుంటున్నాను. గెలుస్తున్నాము. 100+ కావాలి స్కోరు అని చెప్పి కూడా కోరుకుంటున్నాము. అది సీను వైరస్, మా దేవర టీం కెప్టెన్ ఎల్బీకే. మా టీం సపోర్ట్ మాత్రం ఫుల్గా ఇచ్చిండు. ఈసారి మేము ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి మాకు స్పిచ్ కూడా ఇది కొత్త స్పిచ్. సో అయినా మేము ఆడతాం, గెలుస్తాం 100%. ఆ జోసి ఎనర్జీ మా కెప్టెన్ మాకు ఇస్తుండు. అంతే, థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు సాయిల రమేష్. ఇక్కడ ఈరోజు నేను కొత్తగా టీంలోకి జాయిన్ అయినా. దేవరా టీం నుంచి కెప్టెన్సీ బాగా ఉన్నది. బ్యాటింగ్ కూడా బాబాన్న ప్లస్ వాయు కుమార్ గారు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నారు. బ్యాటింగ్ గట్టిగా లేకున్నా కానీ మేము కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి మ్యాచ్ని గెలిపించాలని మేము చాలా ఉత్సాహంగా వేచి చూస్తున్నాం. దేవరా టీం అద్భుతమైన ఆట ప్రదర్శన కొనసాగుతుంది. మా బ్యాట్స్మెన్స్ విపరీతమైన రన్స్ కొడుతున్నారు. మేము కప్పు గెలవబోతున్నాం. ఆ కప్పుతో మేము టూర్ కూడా వెళ్ళబోతున్నాం. ధన్యవాదాలు. విజయ సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ. బాబా, మీ టీం బ్యాటింగ్ అయిపోయింది కదా, ఎంత స్కోరు? 10 ఓవర్లకి 86 స్కోర్ కొట్టిల్లు. ఇక్కడ లైవ్ అప్డేట్ ఉందన్నమాట, మనం అందులో స్కోర్ చూసుకోవచ్చు. చూడొచ్చు. 10 ఓవర్లకి 86 పరుగులు. 10 ఓవర్లకి 86 పరుగులు. 2 మాత్రమే అవుట్ అయ్యారు. అందుకని నీకు బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు.
ఇక రానందుకు కొంచెం బాధగా ఉన్నా కానీ స్కోర్ కొట్టినందుకు కొంచెం సంతోషం అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఫీల్డింగ్ కి పిలుస్తారు, అది బాధ అనిపిస్తుంది. అడ్డంబడి దెబ్బలు తాకించుకుంటారని, ఎందుకంటే బాల్ కోసం నేను పోరాడతా వేటాడతా షాపులు పెట్టాడు పట్టాలి బాల్ని. ఇక అదే కొంచెం బాధ. చూద్దాం. కొంచెం బ్రేక్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టీం వాళ్ళు బ్యాటింగ్కి వెళ్తారు. అక్కడ బాయ్స్ క్రికెట్ ఆడుతూ ఉంటే ఇంకో ఇక్కడ గర్ల్స్ గ్యాంగ్ అందరం కలిసి మస్తు ఎంకరేజ్ చేస్తా ఉన్నాము. మీ సపోర్ట్ ఎవరికి? విని 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 అట్లా ఒక్క టీం చెప్పారు చెప్పాలి. దయచేసి అధ్యక్షులు గారికి సీత మహాలక్ష్మి గారికి చిన్న విన్నపం. అందరు మన వాళ్ళే కదా, సో ఒకరిని డిసప్పాయింట్ చేయాల్సే ఆలోచన అయితే మాకు లేదు. సో మా సపోర్ట్ అందరికి ఉంటది. ఎవరు గెలిచినా అందరం గెలిచినట్టే. ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకుంటున్నాం కదా, సో ఎంటర్టైన్మెంట్ అవ్వడం కోసమే మనం ఇక్కడ ఉన్నది. ఎవరు గెలిచిర్రు ఎవరు కప్పు తీసుకుంటారు అంతే. ఎవరు గెలిచినా మనం గెలిచినట్టు లాస్ట్ అందరం ఎక్కడే. మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎన్నో విధాల సహకరిస్తూ. సిస్టర్ మీరు మరి? నేను కూడా అందరికి ఎవరు ఎగిరినా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఎగురుడు మాత్రం కామన్. ఎంజాయ్ చేస్తామంటారు. సిస్టర్ మీరు మరి? కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. ఎవరు గెలిచినా వీఆర్ హ్యాపీ. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుకునే గేమ్స్. వీళ్ళు వాళ్ళని ఏం లేదు. మీరు కప్పు కోసం యుద్ధం జరుగుతుంది కదా. కప్పు అంటే రసవత్తరంగా ఉంటది, ఏదైనా కాంపిటీషన్. బట్ ఏంటంటే ఈ టీమ్ కు ఆ టీం కానీ ఏం లేదు. అందరు గెలిచినా ఓకే. డబ్బున మరి ఒక టీం కి సపోర్ట్ చేసి ఇంకోటి బాధ అట్లానే ఉద్దేశం అయితే లేదు. నీకు అవసరం లేదమ్మా మైక్. ఇగో కీస్ బిట్ట స్వప్నక్క మైక్ కోసం కొట్లాడతాను, కానీ మైక్ అర్థం అవసరం లేదు. మీరు కామెంట్ చేయండి, ఆమెకు మైక్ అవసరమా చెప్పండి. వీళ్ళది కాదు కానీ రేపు మన గేమ్స్ ఉన్నాయి. అంటే ఫ్యాషన్ షో ఉంది గర్ల్స్ కి, అది ఉంటది. ఎవరు ఎట్లా వస్తారు ఏం అన్నది అప్పుడు ఉంటది, అప్పుడు చూసుకుందాం. బాబా ఏమైంది బాబా, మీ టీం ఓడిపోయింది ఫస్ట్ మ్యాచ్ లో. అంటే ఓటమి గెలుపుకు నాందని కావాలని ఓడిపోయినాం. కావాలని ఓడిపోతారు అంటే అట్లా ఓడిపోవడం జరిగింది. బ్యాటింగ్ అవకాశమే రాలేదు. అవకాశం రాలేదు. రాందని ఏమైంది అనుకుంటారా ఓటమి? ఏం గతి, ఇక ఓటమి గెలుపుకు నాంది. అందుకని కొన్ని ఓడిపోవాలి. ఓడిపోతేనే తెలుస్తుంది అంటే ఎట్లా గెలవాలనేది తెలుస్తుంది. అందుకని ఇవరదాకా చర్చించుకున్నాం వచ్చి కూడా. మంచిగా మళ్ళీ మీటింగ్ చేసిరు అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ ఎట్లా గెలవాలి. వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని వేరేటోళ్ళకి సపోర్ట్ చేస్తాలి. ఇక మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని వేరేటోళ్ళకి అందరికి సపోర్ట్ చేస్తారు. ఇది మేము దిగ్భ్రాంతి అనుకుంటలేము. లోపల కొంచెం బాధ ఉన్నా ఓటమిని కూడా ఎంజాయ్ చేస్తాను లోపల. బయట ఎంజాయ్ చేయలేకపోతాను, ఎందుకంటే బయట ఎంజాయ్ చేస్తా అంటే ఓడిపోయాడు బయట వాళ్ళు చదువుతారు, వేరే వాళ్ళు చదువుతారు. అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించినా ఇక గెలిచిన వాళ్ళు మా దగ్గరికి ఆడతలేరు. ఎండలు ఆడు ఎట్లా అనిపించింది? ఎండలు ఆడు ఎండ అనిపించింది కాదు బావా, అప్పుడు ఎండలా ఘోరంగా. అంటే ఇప్పుడు కూడా ఎండ. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఉందా మీకు? నెక్స్ట్ మ్యాచ్ అంటే ఈ మ్యాచ్ తర్వాత ఇంకో మ్యాచ్ తర్వాత మాకు మ్యాచ్ ఉంది మళ్ళీ. అది ఈరోజు 4 మ్యాచ్లు, లాస్ట్ మ్యాచ్ మాది. రేపు మళ్ళీ పొద్దున్నే మళ్ళీ మ్యాచ్ ఉంటుంది. పొద్దున్నే ఉంది. ఇంకో 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 మ్యాచ్లో ఖచ్చితంగా మేము గెలుస్తామని. అందులో గెలవాలి మీరు ఖచ్చితంగా గెలవాలి. ఇట్లా అది మళ్ళీ తిండి పొట్లలో టాస్క్లు ఉంటాయి చూడు. ఫస్ట్ ఓడిపోయినా నెక్స్ట్ 2 ఖచ్చితంగా గెలవాలి అన్నట్టు. ఇక ఒకటి ఓడిపోతే కథం, ఇక సపర్లు కొట్టి ఇంటికాడ కూర్చోవాలి. ఇంటికాడ కదా, ఇక్కడ కుర్చీలలో కూర్చోవాలి. తిండి తెస్తారు, ఇట్లా తినాలి. ఇక లంచ్ ఇక్కడ రెడీగా ఉన్నది. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత లంచ్ చేసాడు కావచ్చు. ఉత్సాహంగా ఇంకా ఇంకా అద్భుతంగానే జరుగుతూ వస్తుంది. అంటే మన స్ట్రెంగ్త్ అన్నది ఒకప్పుడు కనీసం ఒక 50-60 మందితో స్టార్ట్ అయినాం మేడం. మన ప్రయాణం అనేది చాలా చిన్న సంఖ్య. ఆ విధంగా ప్రారంభమైంది. మనము మన సంఘం చరిత్రమైన సరే మన ద్వారా దాదాపు చలనచిత్రం వైపు చలనచిత్ర పరిశ్రమ కూడా మన వైపు తొంగి చూసే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే మనకి. లంచ్ టైం అయిపోయింది. అందరూ ఇంకా వడ్డిచ్చేసుకొని తింటా ఉన్నారు. బాగా ఫుడ్ ఎట్లుంది? మంచిగా ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నారనమాట వీళ్ళు క్రికెట్ ఆడి ఆడి.
అక్కడ ఉన్న ఆడవాళ్ళందరం కలిసి మ్యూజికల్ చైర్ ఆడుతూ ఉన్నాం. చూద్దాం మరి చివరికి గెలుపు ఎవరిది ఏందనేది. శంకర్ గారు కాస్త కనిపిస్తలేదు. లక్ష్మి మనం చూసినా రైట్. థ్యాంక్ యూ. రైట్. ఇప్పుడు ఒక నడవద్దండి, నడవద్దు. టోర్నమెంట్ రెండో రోజు అనమాట. మేమైతే కరీంనగర్కి బయలుదేరుతా ఉన్నాం. మిల్కీ పాప మాత్రం టూర్కి పోతా ఉన్నది అనమాట. ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నది. నిన్నంతా మాత్రం మస్తు సరదాగా ఆడిందనమాట. అయితే నిన్న బావకి బ్యాటింగ్ చేసే అవకాశం అయితే రాలేదు. మరి ఈరోజు బ్యాటింగ్ చేస్తాడా ఏందనేది, అసలు క్రికెట్ ఎట్లా ఉండబోతుంది, ఎవరు ఫైనల్కి పోతా ఉన్నారు, ఆ 4 బ్యాచ్లలో ఏ బ్యాచ్ అనేది ఫైనల్కి పోతుంది అనేది చూద్దాము. ఇంకా నిన్న మ్యూజికల్ చైర్లో నేను గోల్డ్ మెడల్ సాధించాలని విశ్వ ప్రయత్నం చేసిన, కాకపోతే థర్డ్ వచ్చిన, ఫస్ట్ రాలేదు అదనమాట. ఇక మా కన్నయ్య అయితే ఫుల్ క్రికెట్ ఎంజాయ్ చేసిండు. అక్కడ గ్రౌండ్ అంతా రచ్చ వెళ్ళు. నిన్న కన్నయ్య బౌలింగ్ చూసి అసలు అందరు మెచ్చుకున్నారట. ఈరోజు మరి బ్యాటింగ్లో కూడా మెప్పు పొందాలని బ్యాట్ పట్టుకొచ్చుకుంటా ఉన్నాడు. మా ఆయన మాత్రం ఎటు పోయినా ఇది కెమెరా పెడుతుంది అన్నట్టు ముఖం పెట్టిండు, ఎందుకంటే లేట్ అవుతా ఉన్నది. ఈరోజు ఇంకా తొందరగా రమ్మన్నారట. నిన్న 8:30 వరకు అక్కడ ఉన్నాము, అంటే 8:20 వరకు అట్లా అక్కడ ఉన్నాము. ఈరోజు 7:30కే ఉన్నామన్నారు. అయితే ఇంకా మిల్కీ ఇంకా బస్సు రాలేదు. మిల్కీని పంపించి మనం పోవాలి, అందుకని లేట్ అవుతుంది, తొందరగా పోదాము. లేట్ అయితే లేట్ అయితే అంటది అన్నట్టు, లేట్ అవుతుంది, అందుకని తొందరగా పోదాం పదాయిగా. మిల్కీ బస్ లో కూర్చున్నది. హ్యాపీ ఆరా మిల్కీ?
రామప్ప, లక్నవరం, 1000 స్తంభాల గుడి, ఇవి 3 చూయించుకొని తీసుకొచ్చేస్తారు. కీలవరంగల్ కూడా 4 మొత్తం ఫుల్ హ్యాపీ అయ్యా. పోయినసారి అయితే బాగా పెద్ద బస్సు ఉండే, ఈసారి ఈ బస్సు అనమాట. ఇంకా మొత్తం లంచ్కి, డిన్నర్కి, స్నాక్స్కి, టిఫిన్కి అన్ని ఏర్పాట్లు చేశారు మేడమ్స్. అంటే ఈ రోజంతా పిల్లలు మంచిగా ఎనర్జెటిక్ ఉండడానికి ఫుడ్ కూడా ప్రిపరేషన్ చేశారు. ఇంకా అందరు రాలేదు, ఇంకా మేము మిల్కీని దించి వెళ్ళిపోతా ఉన్నాం. బాయ్ నాని, జాగ్రత్త ఉండు. ఓకే మేడం, హ్యాపీ జర్నీ. మా మిల్కీ బాధ్యత మీదే, ఒక రోజంతా మీతో ఉండబోతాంది. ఎంజాయ్ ది ట్రిప్. అండ్ పోయినసారి ఎట్లా మీ చేతిలో పెట్టుకొని ఉన్నారో చూద్దాం. లేదు, ఈసారి అట్లాంటి ప్లాన్స్ ఏం లేవు. మేము క్రికెట్ టోర్నమెంట్కి వెళ్తా ఉన్నాం. యూట్యూబ్ తరఫున క్రికెట్ టోర్నమెంట్ బాగా ఆడుతున్నాడు అక్కడ. లేకపోతే వచ్చేటోళ్ళం వెనకాల బస్సు నెక్స్ట్ వస్తుంది మేడం. బస్సు వెనకాల కూడా వచ్చేటోళ్ళం. ఇప్పటికి 4 సార్లు చూసినాము రామప్ప, లక్నవరం అవన్నీ, అయినా వచ్చేటోళ్ళం కావచ్చు కన్నయ్య కోసం. సరే మేడం, అవునవును, ఒక చిన్నపాటి ఎంటర్టైన్మెంట్ మిస్. ఇదే బస్సు, అందరూ ఎక్కుతా ఉన్నారు. ఇంకా వాళ్ళ జర్నీ స్టార్ట్ కాబోతా ఉన్నది. ఇప్పటికే 2 బంతుల్లో 9 పరుగులు లభించాయి. అయితే ఫాస్ట్ కట్ చేసినాము. మేము వచ్చిన తర్వాతనే ఇక్కడ క్రికెట్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒక ఓవర్ గడిచింది. ఇంకా ఇక్కడ బ్యాటింగ్ కోసం వాయ్ కుమార్ గారు వచ్చి రాగానే ఫస్ట్ బాల్ కే దిగిన 3 బ్యాట్స్మెన్లు ఫస్ట్ బాల్ కే 4 కొట్టారు. పొద్దున్నే మ్యాచ్ అవ్వడంతో ఇంకా అంత జనాలు ఎవరు రాలేదు. ఇంకా కొంతమంది ఉన్నారు. కాకపోతే ఉత్సాహంగా ఈరోజు ఎక్కువ మ్యాచ్లు అవ్వడంతోనే పొద్దున్నే స్టార్ట్ చేసారు అనమాట. ఇప్పుడు స్ట్రైక్ మీద వచ్చారు మన కిరణ్ గారు. సాయి పూసాల గారిని ఎదుర్కోవడానికి వచ్చారు. అద్భుతంగా ముందుకొచ్చి ఆడాడు మన కిరణ్ గారు. అద్భుతమైన ప్లేయర్ అతను కూడా. సూపర్ 3 పరుగులు ప్రయత్నించారు. 4 వెళ్ళకపోయేసరికి 3 పరుగులు. దేవరా టీం విన్. దేవరా విన్ని. 85 రన్లు వాళ్ళు కొడితే దేవరా వాళ్ళు వీళ్ళు 69కే మన 5 వికెట్లు నష్టపోయి కేవలం 69 రన్లు మాత్రమే కొట్టి మంచి బ్యాటింగ్ ఓడిపోవడం జరిగింది. ఓటమి గెలుపుకున్నా అండి. మళ్ళీ ఓడిపోతే ఇది రాదు. బావ క్రికెట్ ఆడి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. స్పీచ్ ఇవ్వబోతున్నాడు. ఆడినామా లేదా, పార్టిసిపేట్ చేసినామా లేదా, చాలా ఆనందం అందరితో కలిసినామా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఫైనల్ కి సెలెక్ట్ కాలేదండి. సాయంత్రం దాకా ఉందాం అనుకున్నాం. అందరు చాలా మంది వచ్చేది ఉందాం అనుకున్నాం. కాకపోతే ఇక టైం మాకు వర్క్ ఉండడం వల్ల ఇక వెళ్దాం అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాచ్ ఆడితేనేమో వర్క్ అంతా ఓడగొట్టుకుని అయినా ఉందాము. మ్యాచ్ అంటే క్రికెట్ ఆడే ఫైనల్ పోతే ఇప్పుడు ఫైనల్ పోలే కాబట్టి ఇంటి ముఖం పట్టాలి అని అనుకుంటాను అన్నమాట. మ్యాచ్ అయిపోగానే కరీంనగర్ లో చిన్న పని ఉంటే ఆ పని చూసుకొని మేము ఇంటికి వచ్చేసినాము. మిల్కీ టూర్ కంప్లీట్ చేసుకొని నైట్ వచ్చింది అనమాట. మిల్కీని అడిగి తెలుసుకుందాము. మిల్కీ, ఏమేమి చూసినావు? టూర్ ఎట్లా అనిపించింది? ఏమేమి చూసినావు ఇక్కడ? రామప్ప, కోటిలింగాలు, లక్నవరం, ఇంకా 1000 స్తంభాల గుడి. అమ్మో, ఇన్ని తిరిగిరా ఒక రోజులనే?
మరి లంచ్ 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 ఎక్కడన్నా చేసిరా? లంచ్ చేసినాం, వండుకొని చేసినాం, చికెన్ అనుకున్నారా? మళ్ళీ డిన్నర్ కూడా చేసిరా అక్కడనే? చేసినాం, పులిహోర. ఇంకో మిల్కీ కొనుక్కోమని బావ పైసలు ఇస్తే తమ్ముని కోసం అని బ్రాస్లెట్ పట్టుకొచ్చింది అనమాట. నీకు ఒకటి తమ్మునికి ఒకటి. ఎటైనా పోయినప్పుడు తప్పిపోకుండా ఇది తప్పిపోకుండా ఎట్లా యూజ్ అవుతుందిరా? ఇట్లా చేతి పైన కంటే బ్రాస్లెట్ అప్పుడు మనం గుర్తుపట్టాను. అబ్బో ఇది ఆలోచన. వీళ్ళు ఒకరి గురించి ఒకళ్ళు తాపత్రయపడడం అయితే మంచిగా అనిపిస్తుంది. కన్నయ్యను ఏమన్నా తింటావా అని అంటే అక్క లేదు కదా, అక్క కోసం ఏమన్నా తీసుకుందాం అక్క అని కన్నయ్య ఆలోచించుడు. మిల్కేమో తనకు కొనుక్కోమని పైసలు ఇస్తే తమ్మునికి కూడా బ్రాస్లెట్ పెట్టుకొని వచ్చింది. ఒకరి గురించి ఒకళ్ళు ఇద్దరు వేగరుంటేనేమో ఫుల్ కొట్టుకుంటారు. ఇప్పుడేమో మిల్కి ఇంత లేట్ అయింది కదా రావడానికి, అక్క ఎప్పుడు వస్తుంది అని కన్నయ్య ఒకటే ఆరాటపడు. మరి నువ్వు కూడా టూర్ పోతే అయిపో అనిపించిందా? కానీ మంచి క్రికెట్ ఎంజాయ్ చేసినావా? క్రికెట్ ఎంజాయ్ చేసినావా? తను కూడా ఒక బ్యాట్ పట్టుకొని వచ్చి మంచిగా ఆడాలి నేను ఈరోజు అని, కాకపోతే టైం అనేది వీలు కాలేదు. లాస్ట్కి అయితే డాకు మహారాజ్ టీం అయితే విన్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు, వాళ్ళు విన్నింగ్ అనమాట. ఇదండి, ఇట్లా మేము ఈరోజు క్రికెట్ ఆడడానికి పోయినాం. అట్లనే చిన్న పని ఉంటే చూసుకున్నాం. మళ్ళీ మిల్కీ ట్రిప్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అంతా ఇట్లా జరిగింది. ఇంతే అండి ఈ వీడియో. ఇంతవరకు వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.